డీటెయిల్ చూస్తే సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ये मुझे भी खबर अभी मालूम हुई है कि हैदराबाद के 2 ट्रैवल एजेंसी, एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और अल मक्का हज एंड उम्रा के 42 हाजी बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है। बात कह रहे हैं कि पूरों का इंतकाल हो गया। तो मैंने इंडियन एम्बेसी रियाद में जो DCM है अबू मैथिन जॉर्ज साहब से मेरी बात हुई, और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो ख़ुद इस पर मालूमात हासिल कर रहे हैं और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे। और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर कौंसल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है। मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए, और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से। एजाज और अलमक्का हज एंड उम्रा टूर्स एंड ट्रैवल से 9 नवंबर के दिन हैदराबाद से ग्रुप रवाना हुआ था, जिसमें 45 हाजीज थे। 45 हाजीज में 25 हाजी फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स के थे, 20 हाजी अलमक्का ट्रैवल्स के थे। तो अल्हम्दुलिल्लाह ये मक्का का सफ़र पूरा मुकम्मल करके ये मदीने के लिए रवाना हुए थे। कल रात में मदीना पहुंचने से पहले 25 किलोमीटर पहले मदीने से बस में आग लग गई। आग लगने से यह वाक़या पेश आया। हमको इतना मालूम हुआ कि एक ड्राइवर बचे और एक बच्चा कूद गया उसके अंदर से। बाकी लोगों की इतला नहीं है इसके अंदर, अभी हॉस्पिटल में है लोग। जैसे हमको इतला मिलेंगे हम पूरे हाजियों के खानदान वालों को बता देंगे। मरने में जो एक्सीडेंट में लोग थे ये आसिफनगर सिटी के लोग थे जी। సౌదీ ప్రమాదంపై పూర్తి సమాచారం ప్రతినిధి రంజిత్ అందజేస్తారు. రంజిత్, సౌదీ అరేబియాలో ట్యాంకర్ను ఢీకొట్టినటువంటి బస్సు ప్రమాదంలో దాదాపు 42 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే సౌదీలో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో దాదాపు ఇప్పటికే కూడా 42 మంది చనిపోయినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం. ఈ సమాచారం ప్రకారం దాదాపు హైదరాబాద్ బజార్ ఘాట్కు సంబంధించిన వాళ్ళు, మల్లెపల్లి సంబంధించిన వాళ్ళు, ఆసిఫ్ నగర్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నది తెలుస్తుంది. దాంతో ఇప్పటికే సౌదీలో జరిగిన ప్రమాదంపై ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. చెడ్డాలో ఉన్నటువంటి కాన్సల్ జనరల్ రియాద్తో పాటుగా డిప్యూటీ అంబాసిడర్ కూడా మాట్లాడారు. కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనే సమాచారం కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పూర్తి వాళ్ళు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్తో పాటుగా కోఆర్డినేషన్ సెక్రటరీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లో ఉన్న దాంట్లో ప్రమాదంలో చనిపోయే వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 8 మంది, మరో కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 7 చనిపోయినట్లుగా తెలుస్తుంది. 8 మందిలో ఒక్కరు మాత్రము ప్రాణాలతో భయపడ్డాడు. ఆ యువకుడి పేరు షోయబ్ అనే విషయం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 7 చనిపోయినట్లు కూడా గుర్తించారు. ఆ 7 యొక్క వివరాలు కూడా మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.
మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ అనే వ్యక్తి షోయబ్ యొక్క ఫాదర్ చనిపోయాడని తెలుస్తుంది. గౌసియా బేగం మదర్, దాంతో పాటుగా మహమ్మద్ మౌలానా, రహీమునిసా, రెహ్మత్ బి, మన్సూర్, దీంతో పాటుగా బంధువులు చనిపోయినట్టుగా తెలుస్తున్నారు. వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చనిపోయినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం. సెల్ ఫోన్ కు వాట్సాప్ కాల్ చేయడము అవి స్పందించకపోవడంతో కూడా వాళ్ళు చనిపోయినట్టుగా కూడా నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో దాదాపు నవంబర్ 9వ తారీఖున ట్రావెల్స్ నుంచి 20 మంది ఎక్కారు. ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ నుంచి కూడా మరో 24 మంది కూడా బయలుదేరినట్టుగా కూడా మనకు సమాచారం. మక్కాలో దర్శనం చేసుకున్న అనంతరం మదీనాకు బయలుదేరిన ఈ 40 మందిలో 4 బస్సు ఎక్కకుండా అక్కడే ఉండిపోయారు. అంటే దాదాపు మొత్తం 44 మంది ప్రయాణిస్తున్న ఆ బస్సులో 40 మంది ఉన్నట్టుగా, అంటే 40 మంది ఉన్నట్టుగా కూడా సమాచారం. దాంట్లో ఇప్పటికీ ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు షోయబ్ అనే వ్యక్తి. అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటికీ 39 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే దీంట్లో అంటే ఈ 39 మందిలో కూడా 2 కుటుంబాల్లో, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 7, మరో కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 8. ఈ 8 మందిలో ఒకరు షోయబ్ అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అంటే 15 మంది చనిపోయినట్లుగా కూడా ప్రాథమిక సమాచారం ఉంది. ఇంకా ఎంతమంది అంటే ఈ మృతులు వచ్చేసి హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ మల్లెపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయారు, వాళ్ళ యొక్క వివరాలు అనేది కూడా ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర సచివాలయంలోని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు కూడా ఇప్పటికే ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ కావచ్చు, దాంతో పాటుగా మల్లెపల్లిలోని మరో ఆల్మీనా ట్రావెల్స్ దగ్గర కూడా బంధుమిత్రులు ఓపెన్ చేస్తున్నారు. కానీ ట్రావెల్స్ మాత్రం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి ఓపెన్ అవుతుందని కూడా మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళందరూ బంధుమిత్రులందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.